కార్డ్ అయితే ఉంది. సెక్యూరిటీ గార్డ్ అయితే లేదు. సో, నాకు టాలరేషన్‌తో సంబంధం లేదు. నేను ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అయిపోతా. వర్కర్ 2లోకి అలా జరిగింది. అలానే వర్కర్ 1కొస్తే వర్కర్ 1కి టెంట్ యాడ్ అయ్యుంది. ఆ టెంట్‌కి నా దగ్గర ఐడీ కార్డ్ ఉంది. సో, వర్కర్ 1లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సో, నాకు భయం లేదు. ఎందుకంటే నా డిప్లాయ్‌మెంట్‌లో నేను ఐడీ కార్డ్ అంటే టాలరేషన్ యాడ్ చేశాను కాబట్టి నా వర్కర్ 1లో కూడా వెళ్లి డిప్లాయ్ అయింది నా పాడ్. అలానే వర్కర్ 3 కూడా సేమ్ మళ్ళీ. అక్కడ వర్కర్ 3లో ఎటువంటి సెక్యూరిటీ లేదు. టెంట్ అనేది లేదు. వర్కర్ 3లో టెంట్ లేదు. వర్కర్ 2లో టెంట్ లేదు. వర్కర్ 1లో టెంట్ ఉంది. కానీ నా డిప్లాయ్‌మెంట్‌లో టాలరేషన్ ఉంది. సో, అందువల్లే నా పాడ్స్ అనేవి అన్ని 3 వర్కర్స్‌లోకైతే డిప్లాయ్ అయితే అయ్యాయన్నమాట. సో, హోప్ మీ ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? నా హాట్‌స్టార్ అప్లికేషన్ నా వర్కర్ 1లోకే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి. సో, ఇప్పుడు మీరేం జేస్తారు చెప్పండి? సో, మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోవాలి. మీరిప్పుడు ఏం జేస్తారు? సింపుల్. నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు. నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టరే ఎందుకు బ్రో? ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ కూడా తీసుకోవచ్చు గదా! అని. సో, ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీలో నేనేం జేస్తాను? నా దగ్గర నా రిక్వైర్మెంట్ ఏంటి? 1 ఆర్ మోర్ నోడ్స్‌లో నా పాడ్‌ని డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఓన్లీ రిక్వైర్మెంట్ నా అన్ని పార్ట్స్ నా పర్టిక్యులర్ వర్కర్ నోడ్‌లో మాత్రమే డిప్లాయ్ అవ్వాలి. సో, పర్టిక్యులర్ వర్కర్ నోడ్‌లోనే డిప్లాయ్ అవ్వాలంటే నేనేం చేస్తాను? నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌ని యూజ్ చేస్తాను. సో, యూజ్ చేద్దాం. kubectl get nodes -f1 show -labels. సో, vi pod.yaml. సో, ఇక్కడ సెలెక్టర్‌లోకి వెళ్లి నేనేం చేస్తాను ఇక్కడ నోడ్ సెలెక్టర్. నోడ్ సెలెక్టర్ అని ఇచ్చి ఇక్కడ నా ఏదైతే లేబుల్ ఉందో ఆ లేబుల్‌ని ఇచ్చేస్తాను. సో, యాస్ ఆఫ్ నౌ వర్కర్ 1కి ఇక్కడ మీరు చూసారనుకోండి మనకి మాస్టర్‌లో కూడా సేమ్ వేరియబుల్సే ఉన్నాయి. అన్నిటికి. వర్కర్ 1కి, వర్కర్ 2కి, వర్కర్ 3కి. సో, మనం ఏం చేద్దాం? సో, మనం ఒక కొత్త లేబుల్‌ని క్రియేట్ చేయాల్సిందే. kubectl లేబుల్ నోడ్ వర్కర్ 1 యాప్ ఈక్వల్స్ టు హాట్‌స్టార్. డన్. ఇప్పుడు మనం kubectl గెట్ నోడ్స్ -f షో లేబుల్. సో, వర్కర్‌కి యాప్ హాట్‌స్టార్ అయితే వచ్చేసింది. ఓకే. ఇప్పుడు నేను pod.yamlలోకి వెళ్లి నోడ్ సెలెక్టర్ యాప్